శ్రీమాత్రే నమః. ఈ శ్రావణ మాసంలో ఇంట్లో ఈ మొక్కలు నాటండి, సంపద ద్వారం తెరుచుకుంటుంది. ఈ ఏడాది అధిక శ్రావణ మాసం అయిపోయింది, నిజ శ్రావణ మాసం మొదలైంది. శ్రావణ మాసం అంటే శుభకార్యాల మాసం. అన్ని మంచి పనులు ఈ మాసంలోనే స్టార్ట్ చేస్తారు. శ్రావణ మాసంలో ఇంట్లో కొన్ని మొక్కలు నాటితే ఐశ్వర్యం, ఆనందం పొందుతారు. మరి ఈ శ్రావణ మాసంలో నాటాల్సిన ఆ మొక్కలేవో ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, ఈ మొక్కలు పెరిగే కొద్దీ మనిషి జీవితంలో పురోగతి, సంపద పెరుగుతాయట. శివునికి ఎంతో ఇష్టమైన మాసం శ్రావణ మాసం. ఈ మాసంలో పరమశివుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ఉపవాసం ఉంటూ శివారాధన చేస్తారు. ఆ మహాదేవుడి ఆశీస్సులతో ఐశ్వర్యం, ఆనందం పొందుతారు. అంతేకాకుండా వారు కష్టాల నుండి విముక్తి పొందుతారు. వాస్తుశాస్త్రం ప్రకారం మొక్కలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మరి అలా మన ఇంట్లో నాటాల్సిన మొక్కలలో మొదటిది బిల్వ వృక్షం. వాస్తుశాస్త్రం ప్రకారం శ్రావణ మాసంలో బిల్వ వృక్షాన్ని నాటడం చాలా మంచిది, శ్రేయస్కరం. శివునికి బిల్వపత్రం అంటే ఎంతో ఇష్టం కదా. పురాణాల ప్రకారం ఈ మొక్క సంపద దేవుడు కుబేరుని వాసన చూస్తుంది. దీనిని ఇంట్లో నాటడం ద్వారా వాస్తుదోషం కూడా తొలగిపోతుంది. ఈ మొక్క పెరిగే కొద్దీ మనిషి ఎదుగుదల కూడా పెరుగుతుంది. రెండవది జమ్మి మొక్క. వాస్తుశాస్త్రంలో జమ్మి మొక్కలు చాలా ముఖ్యమైనవి. శ్రావణ మాసంలో శివునికి జమ్మి ఆకులను నైవేద్యంగా పెట్టడం వల్ల మేలు జరుగుతుంది. శనిదేవుడు శివునితో సంబంధం కలిగి ఉంటాడని, ఆయన శివభక్తుడని చెప్తారు. శ్రావణ మాసంలో ఇంట్లో ఈ మొక్కను ఉంచడం ద్వారా ఆ శని కృప కూడా మీకు కలుగుతుంది. మూడవది ఉమ్మెత్త మొక్క. శ్రావణ మాసంలో ఉమ్మెత్త మొక్కను నాటడం శ్రేయస్కరం. ఈ మొక్క సంపదను ఆకర్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. శివుడు ఉమ్మెత్త మొక్కను నాటడం ద్వారా ప్రసన్నుడై తన భక్తుల కష్టాలన్నిటినీ తొలగిస్తాడు. వాస్తుశాస్త్రంలో ఈ మొక్క ఎంతో ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. నాలుగవది జిల్లేడు మొక్క. తెలుపు, ఎరుపు వంటి అనేక రకాల జిల్లేడు మొక్కలున్నాయి. శ్రావణ మాసంలో ఈ మొక్కను నాటడం వల్ల పరమశివుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. ఈ మొక్క సానుకూల శక్తిని ఆకర్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది మన జీవితాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. ఈ మొక్క చాలా తేలికగా ఫలాలనిస్తుంది. దీన్ని వర్ధింపజేయడానికి ఎక్కువ శ్రమ అవసరం లేదు. ఐదవది సంపంగి మొక్క. శ్రావణ మాసంలో సంపంగి మొక్క కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. నమ్మకం ప్రకారం ఈ మొక్కను నాటడం ద్వారా మన అదృష్టం ప్రకాశిస్తుంది. చంపా మొక్కను ఇంటి చుట్టూ చిన్న కుండీలో కూడా నాటవచ్చు. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి డబ్బు రావడానికి మార్గం తెరుచుకుంటుంది.